కదా ప్రభా, నీవే కదా మాకు సహాయం చేసిన దేవుడు కదా ప్రభా. అయ్యా నీవే కదా నేను సమస్యను ఇచ్చిన దేవుడు ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా 2019 సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి ప్రభా, అయ్యా 2 సెప్టెంబర్ 15, 2025 వరకు ప్రభా, అయ్యా ఇంతవరకు నీ రెక్కల నీడలు మమ్మల్ని కాచినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా మేమేమై ఉన్నామది నీ కృప వలన మాత్రం ప్రభా. అయ్యా మేమేమన్నది నీ దయ వలన మాత్రం ప్రభా. అయ్యా మాకన్నా గనులైన వారు, మాకన్నా బలం ఉన్నవారు, ధనమున్నవారు, ఆస్తున్నవారు, అందమున్నవాళ్ళు, మాకన్నా వయసు తక్కువ ఉన్న వాళ్ళు ఎంతో మంది ప్రభా ఈ రోజు భూమిలో కలిసి వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభా. నీవైతే మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభా, నీవైతే మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభా, నీవైతే మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా, నీవైతే మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభా. అద్భుతము జరిగించిన దేవుడు అయ్యా, అద్భుతము జరిగించిన దేవుడు అయ్యా. అందరం కాడ భయంకరమైన గుడ్డు నొప్పి వచ్చినప్పుడు కాపాడిన దేవుడు, భయంకరమైన వ్యాధులు వచ్చినప్పుడు కాపాడిన దేవుడు, భయంకరమైన రోగం వచ్చినప్పుడు కాపాడిన దేవుడు, నష్టాల్లో ఉన్నప్పుడు కాపాడిన దేవుడు. నా బిడ్డలే నన్ను చూడలేదయ్యా, అయ్యా నా బిడ్డలే నన్ను చూడలేదు ప్రభా. అయ్యా నా బిడ్డలే ప్రభా నన్ను ప్రేమగా పలకరించలేదయ్యా, నీవే చేసావు ప్రభా. అయ్యా నా కళ్ళ విషయంలో నువ్వు చేసావు ప్రభా, నా గుండె విషయంలో నువ్వు చేసావయ్యా. మనుషులు ప్రభా రీబల శకలరగదన హంచరగలర రూకరగ శంకరగలరు శంకలరగదన నంతరగ రీబల శంకలరగదరనంతురుగు సేకెతెలరుగు శకరజు జజియాంతు రీమానా సీకెతే రంచరగ. అరగండి ఎందుకంటే మన వాళ్ళే మనల్ని చూడలేదు, మన వాళ్ళు మన దగ్గరికి రాలేదు. కరోనాలు ఎవరికడ మన దగ్గర రాలా, ఎవరికడ మనం చూడటానికి రాలా, అందరికన్నా దూరం అయిపోయారు. కానీ నీకు నాకు ఇద్దరికడ దగ్గర ఉన్నది దేవుడు మాత్రమే బిడ్డ. ఆయన మనల్ని కాపాడాడు. 2019 కోట్లాది మంది చనిపోయినప్పటికీ, ఆ కరోనాలో చనిపోయినప్పటికీ నిన్ను మాత్రం కాపాడి ఆయన రక్తంలో నిన్ను కడిగి ప్రభు బలలో పాల్గొనేటట్టు చేసిన దేవాది దేవుడికి 2 చేతులెత్తి పరిశుద్ధాత్మ దేవుడా, అయా నువ్వు నా మీద చూపిన ప్రేమను బట్టి నీకు వందనాలు ప్రభు అని అడుగు. నోరు తెరుద్దాం ఎవరికడ మౌనంగా ఉండొద్దు. అయా నువ్వు చూపిన ప్రేమను బట్టి నీకు వందనాలు ప్రభా. అయా ఎంతో మందికి లేని ధన్యత మాకు ఇచ్చావు ప్రభా. అయా గనులైన వారికి ధన్యత లేదు ప్రభా. అయా నీవైతే మమ్మల్ని చూసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా. అద్భుతాలు చేసిన దేవుడా నీకే వందనాలు, ఆశ్చర్యకాలు జరిగించిన దేవుడా నీకే వందనాలు, మహిమగల దేవుడా నీకే వందనాలు ప్రభా. అయా ఇదిగోనన్నింటి ప్రభా 7-6 సంవత్సరాలు ప్రభా, అయా 21 రోజు ఉపవాస ప్రార్థనలో నీ సన్నిధిలో కూర్చొని భాగ్యాన్ని నాకు ఇచ్చేవయ్యా. మహోన్నతుని చాటి నివసించే భాగ్యాన్ని దయచేసే ప్రభా. అయా నీ సన్నిధిని తోడుకొని వస్తున్నావు ప్రభా. ఎంతో మంది ప్రభా బలహీనులు స్వస్థపరుస్తున్నావు ప్రభా. అయా పాపంలో ఉన్న వాళ్ళు విడిపిస్తున్నావు ప్రభా. మహిమగల కార్యాలు జరిగిస్తున్నావయ్యా. అది మా శక్తి బట్టి మా బలం బట్టి కాదు ప్రభా. అయా నీ శక్తి నీ బలం బట్టే ప్రభా. అయా నీకు కృతజ్ఞత స్థితులు చెల్లిస్తున్నాను ప్రభా. అనేక మందిని ప్రభుత్వం నీ కృపలో నడిపిస్తున్నందుకు నీకు వందనాలు నాయన. రక్షించుకున్న విధానం బట్టి నీకు వందనాలయ్యాం. బంధకాల నుంచి విడిపించిన విధానం బట్టి వందనాలయ్యాం. మమ్మల్ని కూడా 6 సంవత్సరాలు మీరు కాచి కాపాడి ప్రభా 7వ సంవత్సరం మమ్మల్ని అడిగిపెట్టించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సంవత్సరం ఒక మహిమగల పరిచర్య జరగాలయ్యా, అద్భుతమైన పరిచర్య జరగాలయ్యా. వర్ష 40-15 జరగాలి ఏ సునామలో ప్రభా, ఏ సునామలో జరగాలి ప్రభా. అయ్యా ఇదిగో ఏ సునామలో అద్భుతాలు మీరు జరగాలి ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. చిన్న ప్రార్థన మన దేశం కోసం చేద్దాం. తండ్రి మా దేశాన్ని రక్షించయ్యా, మా దేశాన్ని రక్షించండి ప్రభా. అయ్యా ఎంతో నేను వ్యతిరేకతలు ప్రభా, అయ్యా భయంకరమైన అల్లర్ల ప్రభా, అయ్యా భర్తల భార్యలు చంపుకుంటున్నారు ప్రభా, అయ్యా యవనస్తులు చెడిపోతున్నారు ప్రభా, అయ్యా డ్రగ్స్ కి తాగిడి కలవడైపోతున్నారు ప్రభా, భయంకరమైన పాపంలో పడిపోతున్నారు ప్రభా. మా దేశాన్ని రక్షించయ్యా. దేశమా సంతోషించి గంతులు వేయమన్నా ప్రభా. అయ్యా నా దేశం రక్షించబడాలి ప్రభా, నా దేశం రక్షించబడాలి ప్రభా. అయ్యా నీ కార్యాలు జరిగించమని అడుగుతున్నాను ప్రభా. అలాగే మరి ఆ సేవకుల మీద యవనస్తుల మీద వాడు దాడులు ఎక్కువ చేస్తారని చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనము సేవకుల కొరకు సేవకుని లేపేస్తే సంఘం కూలిపోతాడు, ఇంట్లో యవనస్తుల్ని తీసేస్తే ఇంట్లో పోషణ ఆగిపోతాడు. అందుకు వాళ్ళ మీద టార్గెట్ పెట్టాడు. మీ ఇంట్లో యవనస్తుల కోసము అలాగే మీ సేవకుల కోసం ప్రార్థించిన లైవ్ లో ఉన్న వాళ్ళు కదా, మా సేవకుని నీ రక్తంతో కంచి వేయి ప్రభా. ఏ కీడు రానియకుండా నీ రక్తం నా వైపు చూపి ప్రార్థించండి మీరు కదా. అయ్యా ఇదిగో ఇటువంటి కీడు రాకుండా చేయండి నాయన. 21 రోజులునైనా ఏ ఆహారం పుచ్చుకోకపోయినా ప్రభా, అయ్యా నీళ్లతో ఉండటానికి ప్రభునిచ్చో అయా క్షేమంగా మా మధ్యలోకి తీసుకొచ్చేవు నాయన. దానిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా దైవజనుడి మీద కానీ, మా దైవజనుల మీద కానీ ప్రభా, మా దైవజనుల బిడ్డల మీద కానీ, మా సంఘం మీద కానీ పని చేయడానికి ఏం లేదు ప్రభా. ఒక దిక్కు నుంచి వచ్చినాడు కూడా 7 దిక్కులుగా పారిపోవాలి ప్రభా. అయ్యా ఇదిగో నేను ప్రభా ఆఖరి మనలో ప్రతి దైవజన్ మీద కానీ రక్తం కంచేస్తున్నాం ప్రభా. అయ్యా మా దేశంలో ప్రతి దైవజన్ మీద రక్తం కంచేస్తున్నాము నాయన.
అయ్యా మా చుట్టుపక్కల 15 గ్రామాలపై రక్తకర చేస్తున్నాం ప్రభా. అయ్యా ప్రతి దైవజను మీరు ఆశీర్వించి దీవించండి. ఎవరికి ఏది అవసరం వెరుగున్న దేవుడు ప్రభా. బలహీన ఉన్న వాళ్ళు మీరు స్వస్థపరచండి ప్రభా. వాళ్ళకి ఏది అవసరం దయచేయండి ప్రభా. అయ్యా చర్చలు లేని వాళ్ళకి చర్చలు దయచేయండి నాయన. స్థలం లేని వాళ్ళకి స్థలాలు దయచేయండి ప్రభా. ఆత్మ లేని వాళ్ళకి ఆత్మలు మీరు దయచేయండి ప్రభా. అలాగే ఎవరి బిడ్డల గురించి ప్రార్థించండి. మీకు తెలిసిన వాళ్ళ బిడ్డలు ఎవరుంటే వాళ్ళు ఈసారి చెడిపోతూ ఉంటే, పడిపోయి ఉంటే, బంధకాల్లో ఉంటే, ఆ తాగిడికి డ్రగ్స్కి బానిస అయిపోతే ప్రభా ఆ పేరెత్తి ప్రార్థించండి ప్రభా. ఈ సంవత్సరం వాళ్ళు విడిపించబడాలి ప్రభా. అయ్యా ఈ నెలలో విడిపించబడాలి ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా విడిపించబడాలి ప్రభా. తాగు నుంచి విడిపించబడాలి ప్రభా. అయ్యా యవనులు తాగు నుంచి విడిపించబడాలి ప్రభా. అయ్యా జోసఫ్ చంద్రశేఖర్ వాళ్ళు లెగాలి ప్రభా. ఒక తరం లెగాలి నాయన, ఒక తరం లెగాలి ప్రభా. అయ్యా నీ కొరకు నిలబడే నేను జోసఫ్ లెగాలి ప్రభా. అద్భుతాన్ని మీరు జరిగించండి ప్రభా. ఆశ్చర్యకరంగా మీరు జరిగించండి ప్రభా. మీ నామానికి సాక్షాత్కరంగా మీరు నింపండి ప్రభా. అద్భుతం చేయమని రీబాల శాంతరగలరు రీబాదర శాంతరగలర హంతరగలరా చెప్పలు కొడుకు పరిశుద్ధాత్మ దేవుని కనపరుద్దాం. మన బిడ్డను కాపాడుతున్న దేవునికి వందనాలు. యవనస్తులు కాపాడుతున్నందుకు వందనాలు. మన దేశాన్ని కాపాడుతున్నందుకు వందనాలు. మన గ్రామాన్ని కాపాడుతున్నందుకు వందనాలు. మన ఈదిని కాపాడుతున్నందుకు వందనాలు. మన జిల్లాను కాపాడుతున్నందుకు వందనాలు. మన స్టేట్ ని కాపాడుతున్నందుకు వందనాలు. గట్టిగా చెప్పలు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని అన్ని భాషలతో అన్ని భాషలతో స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం 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 హల్లెలూయా 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 సంతోషంగా తండ్రి నీకే వందనాలు వందనాలయ్యా. నేనెందుకని నీ సొత్తుగా మారుతుని యేసయ్యా నీ రక్తము చే కడగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారుతుని యేసయ్యా నీ రక్తము చే కడగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ శ్రీమందమా. నీ అనాది ప్రణాళికలో సొత్తుగా మారుతుని రక్తము చే కడగబడినందున ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడగబడినందున. జాగ్రత్తగా ఏసన్న గారు ఫ్లైట్ వెళ్తున్నప్పుడు ఈ మాట పాట పాడారని. ఆయన భయంకరమైన నోటి క్యాన్సర్తో భయంకరంగా ఉన్న వ్యక్తి దేవుడు బాగు చేసి
మతిస్థిమితం లేని వ్యక్తిని దేవుడు బాగు చేసి ప్రపంచ దేశాల్లో వాడుకుంటున్నప్పుడు ఫ్లైట్లో ఈ పాట దేవుడిచ్చారని. ఈరోజు నాకైనా సరే ఒకప్పుడు హైదరాబాద్లో భయంకరమైన పాపంలో పడి ఉన్న నన్ను ఈరోజు మరి నలుదిక్కులు తీసుకెళ్తే అనేక మంది రక్షించడానికి ఆయన రక్తముతో కడిగి నన్ను ఆయన సొత్తుగా చేసుకొని ఆయన అనాథ ప్రణాళికలో ఆయన రక్తముతో కడగబడి ఈరోజు అంత ధన్యత ఎవరికి లేదంటే ధన్యత. ప్రధానమంత్రులు జాబులు ఊడిపోతాయేమో కానీ ప్రధానమంత్రులను వచ్చి దైవజనుడు చేతి కింద వండాల్సిందే. దైవజనుడు చేయ వాళ్ళ పైన తప్ప వాళ్ళు చేయ ప్రకార దైవజనుడి మీద ఉండదు. అలాగే మరి ఈ బొమ్మరెడ్డి వారి వీధిలో కూడా 50 మంది 60 మంది దాకా మరి పాపం అనే బంధకాల్లో బంధించబడినప్పుడు వాళ్ళు విడిపించి ఈరోజు ఆయన రక్తంలో కడిగి ప్రభువలలో పాల్గొనబట్టి దేవుడు చేశారు. మరి నువ్వు కూడా ఒకప్పుడు పాపంలో పడి ఉన్నవాడివే, నువ్వు కూడా పాపంలో పడి ఉన్న దానివే. బట్ ఈ రోజైతే నువ్వు ఆయన సన్నిధిలో నిలబడి ఆయన ప్రభువులో పాల్గొనడానికి దేవుడు కృపనిచ్చాడు. అందుకు ఈ పాట మనస్ఫూర్తిగా నేను ఎక్కడ ఎమర్జెన్సీలో సేవ చేస్తున్నవాడిని ఆఖరి ప్రాంతానికి తీసుకొచ్చిన దేవుడు ఆ అనాథ ప్రణాళిక ఎంతో గొప్పది. అందుకు నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని హరింతోను ఏమని హరింతోను నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని హరింతోను. రెండు చేతులు జోడించండమ్మా. ఏమని హరింతోను. దేవుడు మనం ఎంతగా ప్రేమించాడో తెలుసా? ఆయన రక్తం చిందించి ఆయన శిలువలో త్యాగం చేసి నిన్ను నన్ను కాపాడుకొని ఆయన కృపలో మనందరిని కూడా కాపాడిన దేవాలయం దేవునికి రెండు చేతులు జోడించండి అన్నమాట. ఎందుకో నంతగా ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. అందమా ఎందుకో నంతగా ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ కొడుకుని ఎంతో ప్రేమించావు, నీ కూతురు ఎంతో ప్రేమించావు, నీ రక్త సంబంధం ఎంతో ప్రేమించావు. వాళ్ళందరికీ నిన్ను అవసరానికి వాడుకున్నారు. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు వాడుకున్నారు, నీ దగ్గర బలం ఉన్నప్పుడు నిన్ను వాడుకున్నారు. అన్నీ అయిపోయిన తర్వాత బుద్ధి పెట్టేసి ఒంటరిగా చేశాడు. కానీ పాపివైన నిన్ను నన్ను దేవుడు ఎంతగా ప్రేమించాడంటే ఆయన సిలువ రక్తంలో అంతా నీ చివరి నీటి బొట్ట వరకు సమర్పించి నీ కొరకు త్యాగమైపోయిన దేవుడికి కృతజ్ఞతలు చెప్తామా? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, సన్ ఆఫ్ జీవింగ్ లార్డ్, కింగ్ ఆఫ్ కింగ్, లైన్ ఆఫ్ జూడా. అయినా నువ్వెంత మంచి దేవుడు అంటే ప్రభా. నా బిడ్డలు మర్చిపోయారు ప్రభా, అయ్యా నా రక్షణను మర్చిపోయారు ప్రభా, నా స్నేహితులు మర్చిపోయారు ప్రభా, నా తల్లి నన్ను మర్చిపోయింది ప్రభా, నా తండ్రి నన్ను మర్చిపోయాడు ప్రభా. నీవైతే నేను మరవలేదు దేవా, నీవు నన్ను ప్రేమిస్తున్నావు ప్రభా.
నా రూపు కొరకునైనా మానవుడికి రూపానికి వచ్చే రక్తం రాళ్ళను చిందించినైనా మా కొరకు మరణించిన దేవానికి వందనాలు ప్రభువా. అయా మరణించిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నీవు మా కొరకు నేను ప్రాణం పెట్టిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. 6 సంవత్సరాలు నీ ప్రేమ మాకు తొలగిపోకుండా ప్రభా, నేను ఎడబాయనని చెప్పిన దేవానికి వందనాలు ప్రభా. ఈ రోజు వరకు సజీవుని గురించిన దేవానికి వందనాలు ప్రభా. బలమైన వాళ్ళు ఎంతో మంది చదివారు ప్రభా. కూర్చోండి ఇన్నాళ్ళు తోడుగా మాతోనే ఉంటా. ఇన్నాళ్ళు తోడుగా మాతోనే నడిచావు ఇమ్మానుయేలు. చప్పలు కొడుతూ ఆరాధిద్దాం దేవుణ్ణి. ఇన్నాళ్ళు తోడుగా మాతోనే నడిచావు ఇమ్మానుయేలుగా ఎన్నంటూ నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. నిన్నే అనుసరించును జీవితాంతము. చప్పలు కొడుతూ నిన్నే అనుసరించును జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతోనే నడిచావు ఇమ్మానుయేలుగా ఎన్నంటూ నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. నిన్నే అనుసరించును జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. నిన్నే అనుసరించును జీవితాంతము. ధన్యులైన వారే గతించగా ధన్యులైన వారే మరణించగా ధన్యులైన వారే గతించగా ధన్యులైన వారు మరణించగా ధన్యతగని వారమైన నన్ను కనుకరించావు. ఉన్నతగని వారమైన నన్ను కనుకరించావు. మా దినములు పొడిగించి సజీవుని గరించావు. మా దినములు పొడిగించి సజీవుని గరించావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. నిన్నే అనుసరించును జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. నిన్నే అనుసరించును జీవితాంతము. మాకంట కన్నీరు జారకుండగా ఏటీలు నాదరికి చేరకుండగా కరుణ కాపాడేను. మాకంట కన్నీరు జారకుండగా ఏటీలు నాదరికి చేరకుండగా కంటిరెప్పలా కాచి భద్రపరిచి ఉన్నావు. దుష్టుల ఆలోచనలు భంగపరుచు ఎన్నో ఆలోచించేస్తున్నారా. దుష్టుల ఆలోచనలు భంగపరుచు ఉన్నావు. వచ్చేసాను. ఎంతమంది సంతోషం గారు ఉద్యమ గారు తగ్గకున్నారు. 6 సంవత్సరాలు 2019లో భయంకరమైన కరోనాలు కోట్లాది మంది మరణించినప్పటికీ, ధనమున్న వారు మరణించినప్పటికీ, గనులైన వారు మరణించినప్పటికీ ఎట్టి యోగ్యత లేని మనం దేవుడు చేశాడు, కాచి కాపాడి 6 సంవత్సరాల నుంచి 7వ సంవత్సరం మనం అడుగు పెట్టాము. మన దగ్గర ఏముందా? ధనం ఉందంటే లేవు. సరే, మన బలాన్ని బట్టి మన బతకాలమంటే బతకలేదు. అవునా? దేవుడే మనం బతికించిన దేవడానికి చెప్పిన కూడా దేవునామని మనం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా.
సమస్త ఘనత మహిమ యేసుకే చెల్లునుగా. అందుకే ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతును జీవితాంతము. అందరూ కలిసి నిన్నాళ్ళు తోడుగా మాతోనే నడిచావు, ఇమ్మానుయేలుగా ఎన్నంటి నిలిచావు, నిన్నాళ్ళు తోడుగా మాతోనే నడిచావు, ఇమ్మానుయేలుగా ఎన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరించును జీవితాంతము. మా కంట కన్నీరు కారకుండగా ఏ కీడు మాదరికి చేరకుండగా, మా కంట కన్నీరు జారకుండగా ఏ కీడు మాదరికి అలా కాచాడు. కంటి రెప్పలా కాచి భద్రపరిచి ఉన్నావు, దుష్టుల ఆలోచనలు భంగపరిచి ఉన్నావు, దుష్టుల ఆలోచనలు భంగపరిచి ఉన్నావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నీ అనుసరింతును జీవితాంతము. ప్రార్థన చేస్తే వాక్యం తండ్రి మీకు వందనాలు దేవా. మరి ప్రభావ మమ్మల్ని ఎలా కాపాడావో 6 సంవత్సరాల నుంచి 7వ సంవత్సరం మమ్మల్ని ఎలా అడిగిపెట్టావో ప్రభా మీ పాటల ద్వారా ప్రభా. మరి నైనా మమ్మల్ని నైనా ఇంటికి పనికిరాలని చెట్టుగా మీ రక్తంలో కడిగి మమ్మల్ని చేస్తున్నాం. అందరు విడిచిపెట్టినప్పుడు ప్రభా నీ మాట మమ్మల్ని ప్రేమించావు ఏసగా. ఇదిగో ప్రభా మరి ప్రభా నాలుగు తోడుగా నువ్వు ఉన్నావు తప్ప మా తనను బట్టే మా బలను బట్టే మా శక్తిని బట్టి మేము బ్రతికలేదు నాయన. అది నీవు కేవలం నీ ఉచితమైన కృపను బట్టి మేము బ్రతికి ఉన్నాం. ఈ పరిచర్య కదా ప్రభా నీ ఇచ్చిన పరిచర్య నీ ద్వారానే ఇదిగో నాయన ప్రారంభమవుతుంది కాబట్టి ప్రభా ప్రతి దాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. గడిచిన సంవత్సరంలో ఈ ఆగస్టు 28వ తారీఖు ప్రభా అయ్యా ఇదిగో ప్రభా ఎంతో మా జీవితంలో మర్చిపోలేదు ప్రభా. మా అమ్మగారి ప్రభా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళి ప్రభా వెళ్ళిన తర్వాత ఇక్కడ పరిచయం ఆగిపోయి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు చెట్లు కింద అలా పెడుతుండగా మళ్ళా ఈ సంవత్సరంలో ప్రభా అయ్యా ఇదిగో మళ్ళా ఈ తారీఖు ఇంత అందంగా ప్రభా మరి నేను ఇప్పుడు నేను పూర్వవైదికన మునుపటి మంత్రి కనుకైనా అయ్యా ఇది గర్భమైన అత్యధికంగా అద్భుతమైన ప్రేమ చెప్పిన విధంగా ప్రభా ఆ విధంగా మమ్మల్ని మందిని మళ్ళా మీరు ప్రారంభించడానికి వందనాలు చెల్లిస్తూ చెప్తామా. గడిచిన సంవత్సరం క్రమాన్ని చేసుకోలేకపోయాం. ఈ సంవత్సరం దేవుడు అద్భుతుడు మరి లక్ష్యం గారిని మేము ప్రేమించి లక్ష్యం గారు మనకు సహాయం చేస్తూ రాజుగారితో మాట్లాడి మనకి అద్భుతంగా రూమునిచ్చి మళ్ళా ఇక్కడ పెట్టుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా సంశిష్ట విషయంలో కూడా ఎవరికైనా ఇబ్బంది పడకుండా సహకరిస్తున్న ప్రతి ఒక్కరి దగ్గర మనం స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మా బంధువుల వారు మీరందరూ మాకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి. మా సహకరించిన కుటుంబాన్ని కూడా మీరు దీవించండి మీరు ఆశీర్వదించండి. ప్రతి నేను రెడ్డిగా రెడ్డి వీధులు ప్రభావ బంధువుల రాజు వీధులు అన్ని వీధులు కూడా మీరు దీవించండి మీరు ఆశీర్వదించండి ప్రభా. అయా మా వీధిలో ప్రతి ఒక్కరి కూడా ప్రభా మీ సన్నిధిని ఆత్మతో బలమైన అభిషేకించండి. ప్రతి ఒక్కరు మంచి ఆరోగ్యం కృపనివ్వండి నాయన. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా దీవించండి ఆశీర్వాదం చేస్తున్న వ్యాపారులు మీరు దీవించండి. అయా ఇది వివాహం కనబెట్టి వివాహాలు జరిగించండి. చదువుకున్న పిల్లలు మంచి చదువును చదివించండి. వాళ్ళ ఉన్నత స్థానం కృపను మీరు దయచేయండి నాయన. అయా పెద్దరాజు గారిని లక్ష్యం గారిని ప్రభా సరిపరాజు గారిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సుజాతమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా ఎంతో పోరాటాలు ప్రభా. అయా మరి నాయన ఈ రోజు కూడా ప్రభా మొన్న నాయన అయా ఈ గారు ప్రభా పాములు ప్రభా అయా ఎంతగానో వారు మమ్మల్ని హింసించాలని బాధపడాలని చూసినప్పుడు ప్రభా అవి మేము సంపూర్ణమైన సత్యపై ప్రభా మూలపడి ఉందనే విధానం బట్టి నీకు వందనాలయ్యా. నువ్వు దాంట్లో తొక్కి వేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఏ కీడు రాకుండా ఏ హాని రాకుండా మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. అయా ఇది ఈ రోజు జరుగుతున్నానైనా ఇది 6 కంప్లీట్ చేసిన 7 వరకు మాతో మీరు ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. కొద్ది నిమిషాలు ప్రభా వాక్యం బోధిస్తుండగా ప్రభా నలుగురు దైవజన ప్రభా ప్రసాద్ గారి వందనాలు చెల్లిస్తూ ప్రభా ఏ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మన రక్షకుడు విమోచకుడైన ప్రభువుని యేసుక్రీస్తు నామమున
మీ అందరి కూడా పేరు పేరున వాళ్ళకి పొందనాలి. అలాగే నా కుటుంబ తరఫున మందిరం తరఫున మరి మొదటిగా మాకు ఇక్కడ అవకాశం ఇచ్చిన మరి సభ్యులు మన ప్రజలు మరి స్వర్గంలో ఉన్న శ్రీనాథ్ గారిని బట్టి, అలాగే మరి కుమారుడు పెద్దరాజు గారిని బట్టి, మరి తల్లి లక్ష్మి గారిని బట్టి, పెద్దరాజు గారిని బట్టి, పర్వతం బట్టి, మంచి గారి గారిని బట్టి కూడా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మల్ని ఇంత దీవించి ఆశీర్వదించిన వ్యాపారంలో ఇక్కడ దేవుడు ఆశీర్వదించిన దాక. అలాగే నన్ను ప్రేమించిన అందరూ వందనాలు కలుగా మీ అందరూ నన్ను ప్రేమించి నన్ను విడిచిపెట్టకుండా ఒక్కొక్కసారి మరి ప్రజ్ఞ కానీ మా అన్న మా దైవజను విడిచిపెట్టి వెళ్ళొద్దు అని ఉన్న మీ అందరిని బట్టి కూడా ప్రత్యేకంగా మరి ఈ 6th కంప్లీట్ సంవత్సరాన్ని వస్తే మీ అందరికీ శుభాకాంక్షలు. ఎవరైనా కేక్ తెచ్చారా మరి? హల్లెలూయా. మరి నేనైతే మరి డైరెక్ట్గా రోజులు రూములు ఉండి డైరెక్ట్గా ఇక్కడ వచ్చాను. ఎందుకంటే మీ అందరి కొరకు నేను ప్రార్థించాను. మరి ఇంటర్నేషనల్లో మరి మినిస్ట్రీ జరుగుతుంది. దగ్గరగా 60 మంది ఖత్తర్, మస్కట్, దుబాయ్, బహ్రాన్, అబుదాబి మరి అలాగా చాలా మందికి అద్భుతాలు, ఎన్నో అద్భుతాలు జరుగుతూ మరి వాళ్ళందరికీ మరి ఇక్కడ వాళ్ళందరి కొరకు మనకి ఇచ్చిన మరి ఈ బొమ్మరెడ్డి గారి కానీ భీమవరమే కానీ మరి తన ఇంటిలందరి కొరకు ప్రార్థించాను. మన వీధి కోసము, మన గ్రామం కోసము. మరి గ్రామంలో 15 గంటల గురించి చేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఈ సంవత్సరంలో సేవకులని చాలా మంది చనిపోతారు. ఏం చెప్పండి? వేసరాజు జాగ్రత్తగా ఫోటోలు దగ్గర పెట్టుకొని కాలం చేయగలరు కదా. మళ్ళీ మనకు వాక్యం చెప్పడానికి ప్రసాద్ గారు వస్తుంది. ఐదోన్నర రోజులు ఉంటారు కదా, ఆ ప్రసాద్ గారు వస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే ఆ అయ్యగారిని దేవుడు పిల్లమని చెప్పాడు. నేను ఫోన్ చేస్తేనే మరి ఆయన నేను వస్తానయ్యా అన్నాను. మరి దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది కాక. ఆమె మరి అలా దైవజనం మన మధ్యలోకి వచ్చడం ఎంతో ఆశీర్వాదకరం. మరి దాన్ని బట్టి దేవుని మహిమ పడుతుంది. మరి నేను ఈ సంవత్సరం చూసిన దర్శనం ఏంటంటే సేవకుల్ని ఎక్కువగా చంపేయాలని ప్రయత్నం చేస్తుంది. రెండోది యవనస్తుల్ని చంపేయాలని ప్రయత్నం చేస్తుంది. ఎందుకనంటే సేవకుడు చనిపోతే సంఘం కొలాప్స్ అవుతుంది. అలాగే ఇంట్లో యవనస్తుడు చనిపోతే ఇంట్లో పోషణ ఆడుతుంది. ఆమె అందుకు మీ ఊళ్ళో ఉన్న దైవజనులతో ఖచ్చితంగా ప్రార్థన చేయండి. మీకు తెలిసిన దైవజనులతో ప్రార్థన చేయండి. మీకు తెలిసిన దైవజనులు ఎవరితో ప్రార్థన చేయండి. ఎందుకంటే పాపములు పడిపోయింది. ఆమె ఈ చీకటిలో ఈ ప్రపంచమంతా వర్షగ్రహం 62 ఉంటుంది కదా, ఈ భూమిని చీకటి కమ్మి ఉన్నది. ఆమె అంతే దినం అపాయకరమైన దినంలో ఉన్నాం. స్వార్థ ప్రియులు, పెంచుమలాడేవారు, ధనాపేక్ష కలిగిన వారు, దేవుడి కంటే సుఖానుభవం కలిగిన వారు, మందిరానికి రాని వాళ్ళు, అవకాశం ఉన్నప్పటికీ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకు అపవాదం ఏం చేస్తుందంటే వాళ్ళని వాళ్ళ కంచులో వేసుకుని ఎవరు పెట్టారు. వాళ్ళ కొరకు ఖచ్చితంగా మీరు ప్రార్థించాను. ఎందుకంటే ప్రవచనాత్మక చెప్పాను. నేను 12వ తారీఖు చెప్పాను. 13వ తారీఖునే అమెరికాలో ఉన్న ఆయన 10వ తారీఖున ఆయన చంపిస్తున్నారు. చూడండి, ఆయన మంచి సాగు. మొన్న మోబీదేవిలో ఒక ఆయన్ని రోడ్ అండ్ హెల్త్ యాక్సిడెంట్ లో చంపేస్తుంది. అలాగే మనకి తెలుస్తున్నారు, మనకు తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఆమె మరి ఎవరి బిడ్డలు ఎంతమంది ఎలా ఉన్నారో తెలియదు. కానీ అందుకు మీరు అందరూ వాళ్ళ కోసం ప్రార్థించాలి. హల్లెలూయా. మరి పోయిన సంవత్సరం 20వ తారీఖు మా అమ్మగారు చనిపోయారు. అవునా? కానీ చనిపోయినప్పుడు డాక్టర్ సురేష్ గారు ప్రేమ ప్రార్థన చెప్పేసారు. వెనకాల బ్యాంకులు అన్ని గారు తీసేసి ఆపేస్తానని చెప్పేసి అన్నప్పుడు కొంచెం ఏడ్చింది. మిత్రునికి చెల్లిస్తాను అంటే మరి మా అమ్మ ప్రశ్న అదే మనం మాట్లాడేది సౌండ్ పెట్టిన ప్రార్థనలు పెట్టిన అవయమని ఉంటాం. ఎప్పుడైతే మా అమ్మ చనిపోయిందో సాధారణ చేసిందంటే ఆపేయని చూసింది. ఇక్కడి నుంచి ఏంటంటే ఒక మాట్లాడేది ప్రజా నేను పిలుచుకొచ్చి జాబ్ వస్తుంది. మరి ప్రార్థన అయితే నాకు తెలియదు. నువ్వు అది ఏర్పరచుకునే స్థలం కాబట్టి నువ్వు చిత్తమైతే అక్కడే మొదలు పెట్టాలి అన్నప్పుడు ఇక్కడ మా అమ్మగారు సమాధి అయిన తర్వాత నేను వెళ్ళి ప్రార్థన చేస్తుంటే అప్పుడు 2వ సామ్యూయలు గ్రంథము 2వ అధ్యాయము 2వ సామ్యూయలు 2వ సామ్యూయలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం.
ఇది జరిగిన తర్వాత, ఏది జరిగిన తర్వాత, మామగారు చనిపోయిన తర్వాత నేను రూములోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు, అమ్మ ఫోన్ ఆపేసాడు, ఇక్కడ ఫోన్ మాట్లాడుతుంది, ఒక 5 నిమిషాలు, ఒక అరగంట సేపు దేవుడు చూడమని ఇప్పుడు దండం పెట్టి చెప్తున్నాను. ఒకటి, ఇక్కడికి వచ్చినందరూ కూడా మదర్ సిరీస్ లాగా వచ్చేస్తాం. మదర్ సిరీస్ అంటే ఎప్పుడు ఇక్కడ మదర్ సిరీస్ ఏం చేస్తుంటారు, ఇన్స్పిరేషన్, అది మన క్రమం. రెండోది, చర్చిలో మన ప్రవర్తన జాగ్రత్త. మీరు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది, వెళ్ళవలసిన మెసేజ్ వెళ్ళదు. ఓకేనా? ఇది జరిగిన తర్వాత ఎక్కడికి, బొమ్మరెడ్డి పట్టణంలోనికి నేను పోతున్నా అని అడిగాను. అప్పుడేమంటాడు, దావీదు యెహోవా యొద్ద విచారిస్తాను, అక్కడ నా పేరు చెప్తాను, వెళ్ళి అయ్యా మా అమ్మ ఉన్నప్పుడు ఎవరు మాట్లాడగలుగుతారు, మరి ఎక్కడో హైదరాబాద్ లో ₹1,00,000 జాబ్ చేస్తున్నానని తీసుకొచ్చు, హనుమాన్ జంక్షన్ లో 600-700 మంది మధ్యలో క్రిస్మస్ కూడికను జరిగించు, నేను తిరిగిపోయినా నలుదిక్కులు తీసుకొచ్చా, 50 మంది సంఘాన్ని అక్కడ విడిచిపెట్టి వచ్చేస్తే వెళ్ళిపోమన్నా, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మరి మా అమ్మగారిని ఇక్కడ చూపించి ఇక్కడ పెట్టావు, మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఒక పక్కన శత్రువులతో వ్యతిరేకత, కొన్న స్థలంలో మందిరం కట్టకుండా వ్యతిరేకత, ఎన్నో ఉన్నాయి. అక్కడ వెళ్ళి ఏడుస్తూ మా గుండెలు బాదుకున్న ఆ రోజు మాకు ఇక్కడ మా అమ్మ చెవి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఎలా చేస్తావు నాకైతే తెలియదు. నాకు ఏం చేయాలి, నేను నా ఆలోచన, మీ ఆలోచనే నాకు కావాలా, నా వల్ల అయితే ఏమీ కాదు ప్రభు, ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభు అని. ఇది జరిగిన తర్వాత చేస్తుంటే దేవుడు ఏమన్నారు చూడండి, విచారణ చేయగా పోవచ్చిన, నేను పోవాల్సిన స్థలం ఏది, బొమ్మరెడ్డి వారి వీధి ఓకే, మరి రాజుగారు ఇంటికి వెళ్ళాలా లేకపోతే ఎక్కడైనా పెట్టాలి? ఎందుకు రాజుగారు ఏమన్నారు, నేను ఇవ్వను, ఇక్కడ మాకు ఇబ్బంది అవుతాం, చాలా మంది వ్యతిరేకతలు వస్తున్నారు అన్నప్పుడు మరి నేను ఎక్కడికి వెళ్ళాలి? అడగాలి కదమ్మా, లక్ష్మి అడగాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి? లక్షల జీతాన్ని విడిచిపెట్టి, మరి 50 మంది సంఘాన్ని విడిచిపెట్టి, మరి ఆత్మీయ దైవజనులు మరి టైటస్ బాబు గారు మాట ప్రవచనాత్మకంగా నువ్వు ఆకిడి వెళ్ళాలన్నప్పుడు నీ మాట పట్టుకొని నేను వచ్చేసానయ్యా. ఎందుకంటే ప్రభు నువ్వు అప్పుడు వెళ్ళమన్నప్పుడు లేచి అంటనే లేచి వెళ్ళాడు, మరి నీ దైవజను ప్రకారం నేను వచ్చేసాను, ఇక నాకు ఎవరో తెలియదు అన్నప్పుడు అన్నాడు ఆయన, ఇదిగో నీవు పోవాల్సిన స్థలం ఏదని నేను దావీదు మనకు ఏమన్నా ఎప్పుడోనికి పొమ్మని సమీక్షించి చెప్పడం కూడా దేవునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడైనా ఏం చెప్పండి, ఏదైతే ప్రార్థన స్థలం ఉందో ఆ స్థలానికి నేను వెళ్ళు. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ స్థలానికి మరి ఎన్నో పోరాటాలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, మరి జామ చెట్టు కింద చేశాం, అయినప్పటికీ మరి మమ్మల్ని ప్రేమించి, హల్లెలూయా, ప్రేమించి మరి లక్ష్మి గారు, మా అమ్మ సుజాత మామ గారు ఎంత పోరాడారంటే ఇక్కడ మాకు మళ్ళా ఇది పెట్టుకోవడానికి అంత పోరాడారు. ఆమేన్. మరి దేవుని అద్భుతలో మనము ఇలాగ టెంటేస్తులు పెట్టుకున్న మనల్ని, వర్షం తరుస్తున్న మనల్ని మరి దేవుడు అద్భుతలో లోనకు తీసుకెళ్లి మందిరం పెట్టుకోవడం దేవుడు కృపణిస్తే చెప్పలు కూడా దేవుని అమ్మని మనం జరుగుతాం. హల్లెలూయా. మరి 6 సంవత్సరాలు మనం బయట కూర్చున్నాం, కానీ 7వ సంవత్సరంలో సంపూర్ణంగా దేవుడు మనకి ఆ స్థలాన్ని మందిరాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలిగిన గాక. 2 చేతులు ఎత్తి చెప్పలు కూడా దేవుని అమ్మని మనం జరుగుతామా? హల్లెలూయా. హల్లెలూయా. మరి చూడండి, వర్షంలో తడిచిపోయేవాడు. ఈ రోజు రాత్రి 3 గంటలకి సాక్షి 3 గంటలకి ఆక్విడిలో వర్షం ఉంది అని వచ్చింది, దాంట్లో ఉంది. అర్ధరాత్రి అంతా తెల్లవారు ఆన్లైన్ ప్రేయర్ చేస్తానే ఉన్నాను. 3 గంటలు చూసిన ఆగేటప్పటికి 3 గంటలకు ఆక్విడిలో వర్షం పడబోతున్నాను అన్నారు. ఇచ్చేసారు, స్టేట్మెంట్ ఇచ్చేసారు. నేను అన్నాను, ప్రకటన 11:6 ఉంటుంది, వర్ష మేఘాలను మోయగల అధికారాన్ని మీకు ఇచ్చానంటారా? హల్లెలూయా. హల్లెలూయా. మేము బయలుదేరి వచ్చినప్పుడు కూడా చినుకులు పడ్డాయి. యేసు నామములో మా ఆకి వీటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి నువ్వు, అంతే, మా దగ్గర ఉండటానికి నీకు వీలు లేదు. మరి మా అత్తగారు హనుమాన్ జంక్షన్ లో భయంకరమైన వర్షం రావడానికి. మరి చూడండి, దేవుడు ఎటువంటి అద్భుతం చేశాడు. వర్షం లేకుండా మంచి వాతావరణాన్ని ఆయన మహిమ మేఘాన్ని మన మధ్యలో తీసుకొచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. రెండోది తెలిసి ఇక్కడికి వచ్చిన తర్వాత కరెంట్ లేదు. అంటే ఎందుకు ఎన్ని ఉంటాయంటే, ఎక్కడైతే అభిషేకం ఉంటుందో, ఎక్కడైతే కార్యాలు జరుగుతాయో, ఎక్కడైతే అద్భుతాలు జరుగుతాయో, దేవుడి ప్రణాళిక కూడా అక్కడ ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటుంది. ఆమె హల్లెలూయా. చూడండి, మరి దావీదుకు గొలియాతు లేకపోతే దావీదే లేదు. మనకి ఇప్పుడు ఆ వర్షం చెప్పబోతే ఈ రోజు సాక్ష్యం చెప్తాకి లేదు. మన అప్పుడు వెళ్ళి పాస్టమ్మ, నేను, ఆ తర్వాత ఇద్దరు బిడ్డలో
ప్రార్థన చేశాను, నాకు ఇప్పుడు కావాలి కరెంట్, నాకు కరెంట్ కావాలి, 5 నిమిషాల్లో కరెంట్ కావాలంటే. కరెంట్ కావాలన్నా తక్కువ కరెంట్ వచ్చింది. చెప్పలు కూడా దేవుని నామాన్ని మైపడతామా. హల్లెలూయా. 3 ఏంటో తెలుసా, ఆ పక్క రూములు మనం చంపకుండానే పాము చచ్చిపోతున్నాం. గడిచిన మామగారి కార్యక్రమం ఏంటంటే కట్లపాము తీటి దాన్ని తొక్కు చంపేశారు. ఈ రోజు ఏంటో తాగుతాము కొట్టకుండా అదే చచ్చిపోయింది కదా. అంటే చూడండి వాడు ఎన్ని వ్యతిరేకతలు. మీరు అందుకే ఏం చెప్పాను మీకు, ఈ సంవత్సరం ఎవరి మీద టార్గెట్ పెడతానని చెప్పాను. చూసారా, మీకు వీడియోలు పంపించాను. ఏం చెప్పాను 12వ తారీఖున చంపేరా షూట్ చేశారు అనుకున్నాడు ఆయన. క్రికెట్ అనుకున్నాడా? అనుకోడా. ఒకసారి నుంచి దొండగలు 3వ డాబా నుంచి షాట్ షూట్ చేశారు. హల్లెలూయా. అంటే అందుకే మీ అందరికి చెప్తున్నది ఏంటంటే చీకటి కమ్మి ఉన్నది. ఆమేన్. ఈ భూమి చీకటి కమ్మి ఉంది. అందుకు మీ కుటుంబం కొరకు, సంఘం కొరకు, మీ గ్రామం కొరకు ఖచ్చితంగా ప్రార్థించాలి. ఓకేనా? మరి మన గ్రామం గురించి చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తారు. తండ్రి నీకు వందనాలు దేవా. అయ్యా హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం, 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 స్తోత్రం. చేయండి మన గ్రామానికి బొమ్మరెడ్డి వారికి కొరకు చేయండి, మన ఆకుడి కొరకు చేయండి. చిన్న ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన చేయండి. మన ఆకుడి కొరకు, మా ఆకుడి ప్రాంతాన్ని రక్షించండి అయ్యా. ఆకుడి ప్రతి వీధిని రక్షించండి అయ్యా. అమ్మ మీ ఫోన్ తీసుకెళ్తే పగగొట్టి అతను చెప్తున్నాను, సీరియస్ చెప్తున్నాను. ప్రార్థన చేయండి, మీ తాళగోడు కోసం ప్రార్థన చేయండి. స్విచ్ ఆఫ్ చేసేయండి ఫోన్లు, అంత కథ నష్టం లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తుతి, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అద్భుతములు చేసిన దేవుడా, ఆశ్చర్యాలు జరిగించిన దేవుడా అయ్యా. పాపినైనా మమ్మల్ని కరుణించి నీకునని మన గ్రామం కొరకు ప్రార్థించడానికి అందరూ చేయండి అయ్యా. మా బొమ్మరెడ్డి వారి వీధిలో ఎంతో మంది ఉన్నారు ప్రభా, నశించిపోయిన వాళ్ళు ఉన్నారయ్యా, దేవుని తెలియని వాళ్ళు ఉన్నారు ప్రభా. అయ్యా నా ఇంట్లోనే ఉన్నారు ప్రభా. అయ్యా ఇదిగో వాటిని తెలుసుకుని కృపను దయచే ప్రభా. ముందు నీ కుటుంబం కొరకు చేయి, నీ కుటుంబం కొరకు చేయి. అయ్యా నా కుటుంబంలో ప్రభా అయ్యా అంత్య దినాల్లో ఉన్న అపరికర దినాలు ఎప్పుడు రాకడ వస్తే తెలియపరుస్తున్నాం ప్రభా. రాజ్యాల మీద రాజ్యాలకి తెగుళ్ళు కీడులు ఎన్నో చూస్తున్నాం ప్రభా. అయ్యా ఒక్కసారి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న ప్రార్థన అయ్యా, నా కొడుకును మార్చేయ, నా భర్తను మార్చేయ అయ్యా, నా బిడ్డలు మార్చేయ ప్రభా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అయ్యా. ఇదిగో ప్రభా మా బొమ్మరెడ్డి వారి వీధంతా ప్రభాని రక్షించుకోండి ప్రభా. అయ్యా మా రాజు వీధంతా మీరు రక్షించుకోండి ప్రభా. అయ్యా మా ఈ ఆకుడు మండలం ఉన్న ప్రతి గ్రామాన్ని మీరు రక్షించుకోండి ప్రభా. ఆకుడు ఉన్న ప్రతి వీధిని ప్రభు మీరు రక్షించుకోండి ప్రభా. అయ్యా నీ కృపలో ముందుకు నడిపించి మనం ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా ఇదిగో నేను మా ఇంటిని రక్షించాను ప్రభా. ఆయన అన్న మీ ఇంటిని గురించి ఆసక్తిగా భక్షించుతున్నాను అన్నాడు ఆయన. మీ ఇంటి గురించి ప్రార్థన చేయి, మీ ఇంటి గురించి ప్రార్థన చేయి, మీ ఇంటి గురించి ప్రార్థన చేయి. అమ్మ ఏదో ఎక్కడ ఉన్నట్టు కాదు, చక్క 2 చేతులు జోడించి పెట్టి అయ్యా అయ్యా నా కుటుంబాన్ని రక్షించు ప్రభా, నా బిడ్డను రక్షించయ్యా. అయ్యా ఇదిగో ప్రభా నశించిపోయిన వాళ్ళని రక్షించు ప్రభా. అయ్యా ఇదిగో నేను మరి నైనా సంఘానికి వచ్చి పడిపోయిన వారినైనా తప్పిపోయిన వారు మళ్ళా నేను మందిరం నడిపించను ప్రభా. ఎంతమంది బిడ్డని చిత్తంలో ప్రతి ఒక్కరిని కూడా మీరే నడిపించి అయ్యా ఇదిగో ప్రభా మా దేశాన్ని రక్షించండి ప్రభా, మా గ్రామాన్ని రక్షించండి అయ్యా, మా జిల్లాను రక్షించండి అయ్యా, మా రాష్ట్రాన్ని రక్షించండి ప్రభా, మా ప్రాంతాన్ని రక్షించండి ప్రభా. అద్భుతం మీరు జరిగించండి ప్రభా. మీ నామాన్ని మహిమకరంగా మమ్మల్ని మీరు వాడుకోండి ప్రభా. మా ద్వారా ఒక ఆత్మని రక్షించుకోండి ప్రభా, మా ద్వారా ఒక ఆత్మని రక్షించుకోండి ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీ బిడ్డ చేసిన ప్రార్థన ఆలకించు. ఎవరైతే రక్షించబడుతున్న కుటుంబాలు ఉన్నాయో, ఎవరైతే ప్రభుత్వ రక్షణ లేకుండా అయ్యా ఇదిగో దగ్గర రాకుండా ఉన్నారు వాళ్ళని నేను ఇదిగో మరలా సెప్టెంబర్ 25 లోపు ప్రభా వాళ్ళు మార్చి నీ బిడ్డలుగా చేసుకొని అయ్యా నీ అనాథ ప్రణాళికలో ప్రభా అయ్యా ఇదిగో ప్రభా నీ రక్తము చేత వాళ్ళు కడగబడి ప్రభా అయ్యా ఇదిగో ప్రభా
అయ్యా ఇదిగో నీ కృపలో బిడ్డలందరూ మీరు నడిపించమని, ఎంతమంది అయితే రక్షణ తీసుకోలేదు ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, ఆ ఈదిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డని కూడా ప్రభు నీ రక్తంలో కడిగి అయ్యా ప్రతి బిడ్డను ఆశ్రయించి మీరు దీవించమని, ఇక్కడ చేసిన ప్రతి బిడ్డ ప్రార్థన కూడా మీరే ఆలోచించమని, ఆ సేవకుని ఎవరన్నా ప్రభా ఆ ఈదిని మా గ్రామాన్ని మా జిల్లాని మా రాష్ట్రం మా దేశాన్ని కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరి కొందనాలు దేవుడు మనందరం కూడా దేవుడు దీవించుగా. ఆమె ఆమె చూడండి, ఆయన చేసిన ఉపకారం మనం ఎప్పుడు కదా మర్చిపోకూడదు. ఆమె మరి ఇక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదటి మా విశ్వాసి రెబెకా వెళ్ళి ఎలీషా గారిని పిలుచుకొచ్చాం. ఎలీషా వెళ్ళి దిబ్బమ్మని పిలుచుకొచ్చాం. దిబ్బమ్మ వెళ్ళి కొంతమందిని అలా తీసుకొని వచ్చాం. హల్లెలూయా. అలాగా చాలా మంది ఇక్కడ రక్షించబడ్డారు. ఆమె మరి అదే మా ఎవరికైనా వెనకాల ఉన్నది ఎవరికైనా దాంట్లోనే చాలా మందికి బాప్తిజం ఇచ్చాం. అలాగా మరి సూరత్ మామ గారు కూడా మరో కమలమామని ఏమారమని రక్షించుకున్నారు. హల్లెలూయా. అంటే ఇది ఆయన స్థలం, ఇది మందిరమే తప్ప మరొకటి కాదు అని అంటున్న దేశాలు ఇక్కడ ఈ స్థలమందు ఆయన ఉన్నాడు అంతే. ఆమె హల్లెలూయా. ఇక్కడ చేసే ప్రార్థన మీద ఆయన కన్ను దృష్టి నిలిచి ఉంది. అందుకు చనిపోయిన వాళ్ళు లేచారు, రోగులు స్వస్థపడ్డారు. మరి రాయలమ్ముల మనవడైతే 3 సంవత్సరాలు నడవలేని వ్యక్తిని నడిపించాడు. చాలా మంది గురి నుంచి బాధపడ్డారు. మరి మా తమ్ముడైతే ఏ విషయం అయితే డాక్టర్ చనిపోతా డిక్లేర్ చేసేసారు. అలాంటి ఆయన్ని డాక్టర్ కాపాడి రోజున దగ్గర 6 సంవత్సరాలు కాపాడి ఈరోజు కూతురు మంచి జాబ్ చేసుకోవడానికి అతను కృపించాడు. హల్లెలూయా. అంతేకాకుండా కరోనా సమయంలో కూతురు కూడా రూపాయి ఖర్చు లేకుండా కరోనా